ఉనికి కోసం పార్టీని బతికించుకునేందుకు బీజేపీ నాయకులు అయోమయ రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని చెప్పారు. తుమ్మిడిహట్టిపై చర్చించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసినా ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇప్పించడంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు చొరవ చూపడం లేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలని కోరుతుంది. దానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు బాధ్యత తీసుకుందో ఈరోజు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు మీ దగ్గర, 8 మంది ఎంపీలు కలుపుకొని 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రయోజనాలు ఈరోజు పట్టించుకోకుండా మీరు గాలికి వదిలేయడం, గాలికి పోయే కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదని చెప్పంటున్నాను. రామచంద్రరావు గారు వ్యాఖ్యలు సబబు కాదు. ఈ తుమ్మిడిహట్టికి మాత్రం అనుమతులు ఇప్పించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పని, అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాలని సందర్భంగా కోరుతాం.